వావ్ గ్రేట్ షాట్. ఇప్పుడు నా ముందు నడుస్తున్న ఈ నలుగురు కుర్రాళ్ళని ఈ ఏరియాలో ఏమని పిలుస్తారో తెలుసా? పేరు మోసిన పోరంబోకులు. జూమ్ చేయి. అరే చూడండి రా. టీవీ 24 ఏంటి తెగలాగి చేస్తున్నావు? కొత్త ప్రోగ్రామా? అల్లా టప్ప ప్రోగ్రామ్ కాదు, మాస్ మసాలా, యూత్ మసాలా, ఐ ఓపెనర్ ఫర్ ది యూత్, ద వన్ అండ్ ఓన్లీ ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్స్ కైండ్. అంత పొడిగెందుకులే, నోరునే పెడుతుంది. పొట్టిగా చెప్పు. ఎందుకే ప్రోగ్రామ్ పేరంటే? పట్నంలో పోరంబోకులు. అంటే నువ్వు కొన్ని దిక్కుమాలను క్వశ్చన్లు అడుక్కుంటే వాటికి మేము దిక్కుమాల సమాధానాలు చెప్పాలన్నమాట. అడుక్కో. మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? వాడు అప్పిస్తే టీ తాగుదాం అనుకుంటున్నాం. యా మీరు ఎన్ని రోజుల నుంచి నిరుద్యోగులుగా ఉన్నారు? ఏంటమ్ముడో ఒకే కాలనీ వాళ్ళం అన్ని తెలిసి అడుగుతావేంటి? నా కోసం కాదు, జనం కోసం చెప్పండి. ఓ ఫ్యూచర్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆ తర్వాత పిల్లలు కంటాం. నెక్స్ట్ ఆవిడ ఆఫీస్కి పంపించి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటారు. అదేంటి అన్ని అతనే చెప్తున్నాడు, మీరేం మాట్లాడరా? ఆ ముగ్గురు పరిస్థితి అదేనమ్మా. ఇలా చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? ఇవన్నీ టీవీలో 24 గంటలు చూపించి డబ్బు దొప్పుతున్న మీకు లేని సిగ్గు మాకెందుకుంటదమ్మా? చూసారుగా ఈ పోకిరి వాళ్ళ పోకిరి సమాధానాలు. టీవీ 24 నుంచి కెమెరామెన్ మధుతో అనిత. ఓసి 50 kg క్వీన్, నీ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించానో తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కి కాదే లవ్ ఎక్కి 3 ఏళ్ల నుంచి నేను ఎక్కించుకొని బైక్ మీద నిన్న అలా నెక్లెస్ రోడ్ లో తీసుకెళ్లాలి నా డ్రీమ్. మా నాన్న ఒప్పుకోడుగా. అందుకే కదా ఒప్పించింది. నీ స్కూటర్ మీద నేను డ్రాప్ చేస్తానని నిన్న అలా స్కూటర్ మీద తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తావా? యాక్సిలేటర్ రేస్ చేస్తాను. జామ్ జామ్ అని మన ఇద్దరం స్కూటర్ మీద వెళ్తాం. కావాలి నేను బండిని రైట్ కి తిప్పుతాను, నువ్వు నా మీద లెఫ్ట్ కి పడతావు. తర్వాత లెఫ్ట్ కి తిప్పుతాను, నువ్వు రైట్ కి పడతావు. రైట్ తర్వాత సడన్ బ్రేక్ వేస్తాను, నువ్వు నన్ను అత్తుకుపోతావు. అప్పుడు మనం ఏదో లోకాలకి వెళ్ళిపోతాం. ఆఫీస్ కి టైం అవుతోంది. ఎంత చెప్పినా 3 రావట్లేదా? 3 తెప్పినా? నువ్వు అలా ఉండు, నేను ఇలా చేపెడతాను. ఇలా ఉంటే అలా వెళ్ళిపోతావు. ఓసి 50 kg క్వీన్, నీ లైసెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేయించానో తెలుసా? ఒళ్ళు కొవ్వెక్కి కాదే లవ్ ఎక్కి 3 ఏళ్ల నుంచి నేను ఎక్కించుకొని బైక్ మీద నిన్న అలా నెక్లెస్ రోడ్ లో తీసుకెళ్లాలి నా డ్రీమ్. మా నాన్న ఒప్పుకోడుగా. అందుకే కదా ఒప్పించింది. నీ స్కూటర్ మీద నేను డ్రాప్ చేస్తానని నిన్న అలా స్కూటర్ మీద తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తావా? యాక్సిలేటర్ రేస్ చేస్తాను. జామ్ జామ్ అని మన ఇద్దరం స్కూటర్ మీద వెళ్తాం. కావాలి నేను బండిని రైట్ కి తిప్పుతాను, నువ్వు నా మీద లెఫ్ట్ కి పడతావు. తర్వాత లెఫ్ట్ కి తిప్పుతాను, నువ్వు రైట్ కి పడతావు. రైట్ తర్వాత సడన్ బ్రేక్ వేస్తాను, నువ్వు నన్ను అత్తుకుపోతావు. అప్పుడు మనం ఏదో లోకాలకి వెళ్ళిపోతాం. ఆఫీస్ కి టైం అవుతోంది. ఎంత చెప్పినా 3 రావట్లేదా? 3 తెప్పినా? నువ్వు అలా ఉండు, నేను ఇలా చేపెడతాను. ఇలా ఉంటే అలా వెళ్ళిపోతావు. చూడండి, వెంకటరత్నం గారు విదేశాల నుంచి తిరిగి వచ్చారు. దేశంలో ఉన్న ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులందరితో వైస్రాయ్ హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్కి మీడియాను కూడా పిలిచారు. మిస్టర్ అశోక్, ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. లైవ్ కవరేజ్ ఇస్తున్నాం. వెంకటరత్నం గారి జీవిత చరిత్రలో ప్రతి మైన్యూట్ విషయాన్ని మీరంతా బాగా కవర్ చేయాలి. ఇదో సదావకాశం. ఇలా మనం ప్రూవ్ చేయగలిగినప్పుడే మన ఛానల్ బాగా సక్సెస్ అవుతుంది. సభకు నమస్కారం. ఈ వయసులో రాజకీయం నాకెందుకు అనుకున్నాను. కేంద్ర మంత్రిని చేస్తానన్నారు, ముఖ్యమంత్రిని చేస్తానన్నారు, గవర్నర్ని చేస్తానన్నారు. వద్దన్నాను. పదవులను ఆశించకుండా సమాజ సేవకు అంకితమై నా శాంతిసేన చాలనుకున్నాను. పోరాడింది ఇలాంటి దేశం కోసమే. నా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరు సీతారామరాజు లాంటి మహాత్ములు ప్రాణత్యాగం చేసింది. ఈ ప్రశ్నలకు, ఆవేదనకు, నా ప్రజల ఆక్రందనకు సమాధానం చెప్పడానికి మీ ముందుకొచ్చాను. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నేను పోరాటం జరిపిన వీరగడ్డ చింతపల్లి నా జన్మభూమి. ఆ చింతపల్లిలోనే నవంబర్ 1వ తేదీన శాంతిసేన పేరుతో నూతన రాజకీయ పార్టీ నేను ప్రారంభించబోతున్నాను. Come on, take the camera and follow the program.
ఇప్పుడు మీరు వారి జీవితంలో ముఖ్య ఘట్టాలని ఆ స్క్రీన్ మీద చూడబోతున్నారు. లైట్స్ ఆఫ్. మన వెంకటరత్నం గారు పుట్టింది ఈ గ్రామంలోనే. ఇదే చింతపల్లిలోని అమ్మవారి గుడి. పరమ భక్తులైన మన వెంకటరత్నం గారు ఆ అమ్మవారికి ఉపాసకులే. ఈ బ్రిడ్జి కూల్చివేతలో ప్రధాన పాత్రధారి మన వెంకటరత్నం గారే. అమ్మా, నా చిన్నతనంలో చింతపల్లి అనే గ్రామంలో మనం ఎప్పుడైనా ఉన్నావా? చింతపల్లి గ్రామం అదెక్కడుందిరా? వైజాగ్ దగ్గర చింతపల్లి అనే ఊర్లో నా చిన్నతనంలో ఎప్పుడైనా ఉన్నానా? వైజాగ్కి మనకి ఏ సంబంధం లేదు. మనది రాయలసీమలోని బేతంచెర్ల. నీ చిన్నతనం అంతా అక్కడే గడిచింది. చూడు అశోక్, ఆ చింతపల్లికి మీకు ఎటువంటి సంబంధం లేదని మీ ఇంట్లో అంతా చెప్పారు. ఆఖరికి మీ బామ్మగారు కూడా చెప్పారు. ఇంకా ఎందుకు ఆలోచిస్తావు? అశోక్, అనిత, ఈ విషయంలో మనం కామ్గా ఉంటేనే మంచిది. అశోక్, ఆ రైతు చేను తడవాలని వర్షం కోసం ఎదురు చూడడం లేదు. పట్నం వెళ్లిన కొడుకు రాక కోసమూ ఎదురు చూడడం లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చే రోజు కోసం ఎదురు చూస్తున్నాడు. అది 1946 సంవత్సరం. అహింస సత్యాగ్రహాలే శంకుచక్రాలుగా చేసుకుని గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని పోరాటం వైపు నడిపిస్తున్న రోజులవి. విదేశీ వస్త్రాలని బహిష్కరిస్తూ వీధుల్లో తగలబెడుతున్నారు. ఈ స్ఫూర్తితో ఊరూరా ఖద్దర్ సంఘాలు వెలుస్తున్నాయి. తరతమ భేదాలు లేకుండా అందరూ రాట్నాలు ఒడుగుతూ తమ దేశభక్తిని చాటుకుంటున్నారు. రెపరెపలాడుతున్న జెండాలాగా స్వాతంత్రం వస్తుందా రాదా అన్న ఆశలు రెపరెపలాడుతున్న రోజులవి. బ్రిటిష్ జెండాని దించి మూవన్నల జెండాని ఎప్పుడు ఎగరేద్దామా అని మేధావులు ఆలోచిస్తున్న రోజులవి. Mr. General, come here. Call all the soldiers. Mr. Kondapur, అది ఎవరి జెండా? భారతీయుల జెండా. ఇది ఎవరి జెండా? బ్రిటిష్ మహారాణి వారి జెండా. భారతీయుల జెండా ఏల పైన ఎగురుచున్నది. బ్రిటిష్ మహారాణి జెండా ఏల నేల పైన పడి ఉన్నది. అంటే దర్బారు బహుశాది గాలి కింద పడిపోయి ఉంటుంది. అంతే అంతే అంతే. What? విండు విండు విండు. ఫాల్ ఫాల్ ఫాల్. Shut up, stupid Indian. మా జెండా తీసి వేసి ఈ గుడ్డ ముక్కని ఎవరు ఎగరవేసినారు నాకు తెలియాలి. సుభాష్ చంద్ర బోస్.
సుభాష్ చంద్రబోస్ చనిపోయినాడు కదా. బోసుకు చావు లేదు. అస్తమించిన సూర్యుడు ఉదయించినట్టే ఈ బోస్ తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు చూచేదము. ముందు నీ చేతిలో ఉన్న జెండాని కింద పడవేయము. కింద పడేయటానికి ఇది సామాన్యమైన జెండా కాదు. ఈ దేశంలో ఉన్న 40 కోట్ల మంది భారతీయులు ఒక్కసారి జెండా పట్టుకుని ఊపితే ఆ గాలికే కొట్టుకుపోయి లండన్ లో పడతారు. ఎమిరా నీ ధైర్యము? మా బ్రిటిష్ ఎంపైర్ నే ఎదిరించదవా? అభివే ఎదిరించడం కాదండి, అంతా ఉత్తునే. పక్కూర్లో నాటకం వేస్తుంటే చూసి దానిలో మాటలు ఇక్కడ చెప్పారు. అవును, నాటకం. నాటకం? యు మీన్ డ్రామా? అవును దొరవారు. కమ్ ఆన్, షో మీ. వద్దు దొరకదు. అదొక నీచపు డ్రామా ప్రదర్శించో మీరే ఇబ్బంది పడిపోయేదరు. ఇట్స్ ఓకే, ఐ వాంట్ టు సీ ఇట్. చూపించుము. మొత్తానికి నాటకం నిజం అనుకుని నమ్మిసాడు పిచ్చాడు. అదరగొట్టే బాసు. నేనే కాదు, అందరం బాగా చేసాం. జై హింద్. జై హింద్. అది తర్వాత అండి, మహాత్మా గాంధీ గారు వస్తున్నారు. గాంధీ? ఎక్కడికి వచ్చుచున్నాడు? రాజమండ్రి దగ్గర పెద్ద మీటింగ్ పెడుతున్నారు దొరవారు. లక్షల మంది జెండాలు పట్టుకుని సభలో పాల్గొనడానికి వస్తున్నారట. కర్రపత్రాలు కూడా వేశారు. అన్ని గ్రామాల నుంచి జనం తండోపతండాలుగా వస్తున్నారంట. Sir, what happened? Look at that. Bloody villagers. Kondapo! దొరవారు, They are cheating. We will stop them. Come on! అమ్మ దొంగ విధవలారా, ఖాళీ బళ్ళకి జెండాలు కట్టి మాకే టోకరా ఇచ్చారా? కొండాపు, దొరవారు, ఈ బ్లడీ విలేజెస్ అందరినీ ఫుల్ చేశారు. మమ్మల్ని చేస్తే పర్లేదు దొరవారు, తమరిని కూడా వేధవం చేశారు. Shut up! They all should be punished. స్వరాజ్యమింక మన జన్మ హక్కు అంటుంది జెండా. మన గుండెలన్ని జెండాలు ధర్మ చక్రాలే చూడు. అరచేయి అడ్డు పెట్టేసి సూర్యునాపేది ఎవడు. ఆంగ్లేయ గుంట నక్కలే మనలా పేయలేవు. 40 కోట్ల జనమంత ఇంక కట్టారు చట్టు. మన భరత మాత పాదాల మట్టి బొట్టుగా పెట్టు. నమస్కారం పంతులు గారు. రే మన బండాడేరా? అరే పండా బోస్, రేయ్, కరీం, రేయ్. రేయ్. ఏంట్రా ఇది? గెల మొత్తం తినేద్దామనే. ఊరుకోపోతే ఆకలి వేస్తుంటే జైల్లో వండి పెడతారా? జైలా? అదేంట్రా, పక్కూర్లో చాలా పెళ్లి జరుగుతున్నాయి కదా, మెక్కడానికి వెళ్ళాం అనుకుంటున్నాం. నీకెప్పుడు వేళాకోళమే. నన్ను స్వతంత్ర సమర యోధులతో పాటు జైల్లో పెట్టారు. ఏదైనా మనలో ఒకటి స్వాతంత్ర సమరయోధులు అవడం చాలా గొప్పరా. ఎన్ని రోజులు ఉన్నావురా? నెల రోజులు. అసలు జైలుకి ఎందుకు వెళ్ళారా? అదొక పెద్ద కథరా. చెప్పరా. This temple is so beautiful. Yes, ma'am. I really like Indian traditions. Thank you. I really love this place. ఈవిడేనా డయానా అంటే? అవును. నువ్వు మా ఊరు వచ్చావుగా, ఇదిగో మా జెండా తీసుకో. Oh, thank you. Bye. She's so cute. Yes, ma'am. Hello. హలో, ఆ రోజు పరేడ్లో నన్ను ఎందుకు బయటపట్టలేదో అడగండి. He's asking why you did not recognize him in the parade. Because I liked what you said. I respect what you said. I like India and I like you as a person. बोलो महात्मा गांधी की जय. 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 बोलो महात्मा गांधी की
Sir. What the hell is this procession all about? Sir, Collector Jones has given permission for religious ceremony. Why the hell all those Indian flags are there? Stop them right now! Stop! Stop the procession! ఏం పూర్ణయ్య ఈ ఊరేగింపు ఏమిటి మీ నినాదాలు ఏమిటి ఊరేగింపు చేసుకోమని ఇప్పుడు వద్దంటే ఎలా పర్మిషన్ ఇచ్చినది దేవుడి ఊరేగింపు నాకు, గాంధీ ఊరేగింపు నాకు కాదు. ఆయనే మా దేవుడు. ఆయనే కాదు, స్వాతంత్రం కోసం తమ జీవితాల్ని త్యాగం చేసిన వీళ్ళందరూ మా దేవుళ్ళే. ఈ పిల్ల వెదవుల్లా మీకు దేవుళ్ళు? నేను సుభాష్ చంద్రబోస్ని. నేను భగత్ సింగ్ ని. నేను బాలగంగాధర్ తిలక్. నేను అల్లూరి సీతారామరాజుని. నేను ఝాన్సీ లక్ష్మీబాయి. నేను భరతమాతని. భరతమాతవా? భరతమాతవా? అయితే నీ చేతిలో ఉండాల్సింది ఆ జెండా కాదు, బ్రిటిష్ జెండా. జనరల్, ఏ బ్రిటిష్ ఫ్లాగ్ ని భారతమాత చేతిలో పెట్టము. భారతమాత చేతిలోని మా జెండా తీసిన వాడి చేతులు తెగి నేల మీద పడతాయి. కాలేజా ఉంటే ఒక అడుగు ముందుకు వేయండి రా. Soldiers, attack! చంద్ర. వాళ్ళు నన్ను చంపేస్తారని భయపడుతున్నావా? ఒకవేళ అది నిజమైనా నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టకూడదు స్వరాజ్యం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అదృష్టం అందరికీ రాదు. పచ్చనాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా. మన ప్రేమ కంటే పెళ్లి కంటే ఈ దేశానికి స్వరాజ్యం రావడం ముఖ్యం. ఎర్రకోట మీద మన 3 రంగుల జెండా ఎగిరిన రోజున నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. ఇది మన ఊరా? కలకత్తా నుండి ఆయుధాలు సైనికుల్ని తీసుకొచ్చే రైలు ఇలా వచ్చి ఇక్కడ ఆగుతుంది. సైన్యాన్ని ఆయుధాలని ఇక్కడ దించి వాటితో ఈ చుట్టుపక్కల గ్రామాల్ని నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు. మరి గ్రామస్తుల్ని కాపాడేది ఎట్లా? గ్రామస్తులందరినీ అడవిలో ఉన్న గుహలో పెట్టేస్తాను. అసలు ఆ రైలు మన ఊరి దాకా వస్తే కదా. అంటే నువ్వు ఆపుతావా? పేల్చేస్తాను. చంద్ర, ఇది పోలీస్ స్టేషన్ పేల్చినంతో ప్రెసిడెంట్ కొల్లగొట్టినంత తేలిక కాదు. చిన్న పొరపాటు జరిగినా వాళ్ళు వదలరు, గ్రామస్తులందరూ బలవుతారు. యుద్ధంలో ఒకరు గెలిస్తే ఒకరు ఓడాలి. ఈ క్షణం నుంచి మన అందరి దారి ఒక్కటే. మనందరి ప్రయాణం ఒకటే. మనందరి ఆశయం భారత మాత విముక్తి. బోలో స్వతంత్ర భారత్ కి జై. బోలో స్వతంత్ర భారత్ కి జై.
దేశం కోసం ప్రాణాలిచ్చిన అల్లూరి భగత్ సింగ్ కట్టబొమ్మని తెల్లవాళ్లు చంపారు. నన్ను చంపితే సాటి భారతీయుడిని చంపిన మొట్టమొదటి జాతి ద్రోహివి నువ్వే అవుతావురా. చంపరా, చంపు. ఎందరో దేశభక్తుల నెత్తురుతో తడిసిన ఈ నేల మీద నా నెత్తురు పొట్టు కూడా చెందినందుకు గర్వపడుతున్నాను రా. తమ ప్రాణాలు పోగొట్టుకొని ఈ పుణ్యభూమి రుణం తీర్చుకున్న మహనీయుల వరుసలో నేను కూడా చేరినందుకు నా జన్మ ధన్యమైందా. నీ నెత్తురే కాదురా, నిన్నే మట్టిలో కలిపేస్తా. వెంకటరత్నం లాంటి దేశద్రోహి మన జాతికి నాయకుడు అవ్వడానికి వీల్లేదు. ఈ దేశానికి నాయకుడు కాబోతున్న వెంకటరత్నం దిక్కుమాలిన చరిత్రను మనం బయట పెట్టాలి. ఇది పుణ్యభూమి, కర్మభూమి. ఎంతో మంది ప్రాణత్యాగంతో వచ్చిన స్వతంత్ర భారతదేశం మళ్ళీ ఇలాంటి దేశద్రోహుల చేతుల్లోకి వెళ్ళకూడదు, వెళ్ళనివ్వం. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. వెంకట్రత్నం చూడరా, నీ బతికేలా బజార్ గెడుస్తాను. నమస్కారం. నమస్కారం. నీ పేరు చెప్తే భయపడతారు. ఏ అంటే చాలా పొడుగ్గా ఉంటదండి. కిలాంబి వీర వెంకట నరసింహ వల్లభ వరసిద్ధి వినాయక వరప్రసాద అవధాని. అవధాని. సంతోషం సార్. మా టీవీ ప్రోగ్రామ్ గురించి మీకు మా అబ్బాయి చెప్పాడు, కానీ ఫాలో ద లీడర్ అనే మాట నాకు నచ్చలేదు. నేను ఎప్పుడూ లీడర్ అవ్వాలనుకోలేదు. అయ్యి బాబా, అలా అంటే ఎలా సార్? మీ మీద పుస్తకం కూడా రాశాను, ఎడ్డింగ్ ఎడదామని ట్రై చేస్తున్నా. రే, చిన్న గాంధీ జ్ఞాపకాలు అందాం. ఆయన క్యారెక్టర్ ఏంటో బాగా తెలుస్తుంది. ఆ మాట నాకు బాగా నచ్చింది. ఆ మహానుభావుడిని తలుచుకున్నట్టుంటుంది. నాన్నగారు మేకపాలు పుచ్చుకోండి. తరువాత కెమెరా సార్, కెమెరా క్యాప్ తీసి షూట్ చేయి. సారీ సార్, రేపు మార్నింగ్ ప్రోగ్రామ్ మొదలెడదామా? ఏ ప్రోగ్రామ్? అదే సార్, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించేదాకా మీ దినం, అదే దినసరి కార్యక్రమం ప్రపంచానికి తెలియజేయాలిగా. సంతోషం. జయబాబు, వీళ్ళందరూ ఉండటానికి స్పెషల్ రూమ్ ఏర్పాట్లు చేయి. అలాగే, థాంక్స్. పదండి. మీరు రోజు ఇలాగే ఉడుకుతారండి? ఇలాగే ఉడుకుతాను. ఇలాగే ఉడుకుతారండి? ఇలాగే ఉడుకుతాను. ఏ ఏకు పెట్టడం మర్చిపోయారు. ఏకు పెడితేనే కదా దారం వస్తుంది. మీరు ఒట్టి రాటను తిప్పుతుంటేను. ఆ మహానాయకుడు రంజిత్ సింగ్ నా కళ్ళ ముందే పెళ్లిపోవడంతో తట్టుకోలేకపోతున్నాను. ఏం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. సరే, పొద్దున్నే పూజా కార్యక్రమంతో మొదలెడదాం. అలాగే. మళ్ళీ రేపెందుకు నన్ను వాళ్ళని రమ్మంటావు? ఫోన్ లేరా, వాళ్ళు నా గురించి ప్రజలకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. కానీ నాన్నోయ్, నాన్న నాన్న నాన్న, ఏంటి నాన్న ఇంత ఎర్లీగా మందు కొడుతున్నావు? ఆ స్వరాజ్యం. అబ్బా, స్వరాజ్యం ఇంకా వదలలేదా నువ్వు? అతను వచ్చి కవర్ ఇచ్చాడు. ఎవడు? 1946 అంటే నీకు అర్థం అవుతుంది అన్నాడు. పైగా నేను ఓపెన్ చేసి చూడవచ్చా, నువ్వు చూడొద్దు, మీ నాన్నగారు చూడాలన్నాడు. నాన్న నాన్న పడిపోతావు నాన్న, ప్రధానమంత్రి అవ్వకుండా పడిపోతావు నాన్న.
షో కాదు, బోస్, సుభాష్ చంద్రబోస్. ఏంట్రా ఆ పేరు ఎక్కడ విన్నావో గుర్తు చేసుకుంటున్నావా? పుడమి తల్లిని తమ రక్తంతో పునీతం చేసిన ఎందరో దేశభక్తుల స్ఫూర్తితో మళ్ళీ పుడతానని, వాళ్ళ దీవెనలతో మళ్ళీ వచ్చి నీ భారతం పడతానని చెప్పాను, గుర్తుందా? పుడమి తల్లిని తమ రక్తంతో పునీతం చేసిన ఎందరో దేశభక్తుల స్ఫూర్తితో మళ్ళీ పుడతా, వాళ్ళ దీవెనలతో మళ్ళీ వస్తా. చెప్పినట్టే పుట్టాను, పుట్టి మళ్ళీ వచ్చాను. ఏ నమ్మలేకపోతున్నావా? ఇది కర్మభూమిరా, పుణ్యభూమి. రక్తపాతం చేసి వినాశనం సృష్టించే రాక్షసుల్ని అంతం చేయడం కోసం, ధర్మాన్ని స్థాపించడం కోసం ఆ భగవంతుడు మళ్ళీ మళ్ళీ పుడతానన్నారా? నీ తెరవనుకున్న భాగవతాన్ని తెర ముందు పెట్టడానికి, జనం కళ్ళు తెరిపించడానికి టీవీ 24 అడ్డు పెట్టుకున్నా. దేవుడు చాలా గొప్పవాడ్రా. నీలాంటి మంచి వాళ్ళకి పని పెట్టడానికి నాలాంటి చెడ్డవాడిని కూడా పుట్టిస్తాడు. కానీ అప్పుడు ఇప్పుడు నేనే అదృష్టవంతుణ్ణి. ఆ రోజు తెల్లవాళ్ళతో చేతులు కలిపి బోసుని చెప్పినందుకు రావు బహదూర్ బిరుదిచ్చారు, బంగారు కిరీటం పెట్టారు. కానీ ఈ రోజు నీ చావును వెతుక్కుంటూ నువ్వే నా దగ్గరికి వచ్చావు. చచ్చే ముందు రావణాసురుడు కూడా రాముడు ముందు ఇలాగే వాగాడు. 100 తప్పులు చేసి తల తెగే ముందు శిశుపాలుడు కూడా శ్రీకృష్ణుడు ముందు ఇలాగే పెట్టిరెక్కిపోయాడు. అవన్నీ పిచ్చి జనాన్ని మాయ చేయటం కోసం పుట్టిన పుక్కిట పురాణాలరా. ఈ జనం అజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని నేను ప్రధానమంత్రిని అవుతున్నాను. ప్రధానమంత్రి చెప్పులు తొడవటానికి కూడా పనికిరాని వెదవ్వి నువ్వు ప్రధానమంత్రివా? ఒక్క కారణం చెప్పరా, నువ్వెందుకు ప్రధాని అవ్వాలనుకుంటున్నావు? దేశ క్షేమం కోసం. వద్దు, ఇంకో మాట చెప్పు. ప్రజల శ్రేయస్సు కోసం. అబద్ధం. కరెన్సీ నోట్ల కలెక్షన్ కోసం అని ఒప్పుకోరా? అవును, కలెక్షన్ కోసమే. తప్పేంటి? చేస్తే తప్పేంటి? తప్పు కాదా? అవినీతి తప్పు కాదా? దాన్ని ఎప్పుడు చట్టబద్ధం చేశారా? 1947 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి. నిజానికి స్వతంత్రం వచ్చింది జనానికి కాదురా, అవినీతికే. పంచాయతీ గుమాస్తా నుంచి ప్రధానమంత్రి దాకా అవినీతి కేసులో చిక్కున్నారు. ఏ ఒక్కరికైనా శిక్ష పడిందా? అంతెందుకురా, నా అధికారానికి అడ్డొస్తున్నాడని రంజిత్ సింగ్ నేనే చంపాను, సాక్ష్యాలున్నాయా? అన్ని రాష్ట్రాల నాయకుల్ని పిలిచి మంత్రి పదవులు ఇస్తానని కోట్లకి కోట్లు ముడుపులు తీసుకున్నాను, ఆధారాలున్నాయా? 5,000 కోట్ల ప్రజాధనాన్ని స్విస్ బ్యాంక్ లో దాచాను, ఎవరికైనా తెలుసా? మొన్న జరిగిన నకిలీ స్టాంపుల స్కామ్లో నాకు వాటా ఉంది. నిన్న జరిగిన యూరియా స్కామ్ లో నాకు భాగం ఉంది. నిరూపించగలవా? ఈ రోజు నాలాంటి నాయకులకు గాంధీ గోఖలేల ఆదర్శం కాదు, స్కాములు చేసి తప్పించుకుంటున్న మంత్రులు వాళ్లే నా ఆదర్శం. నిన్నిలాగే జనం మధ్యకు తీసుకెళ్లి రాళ్లతో కొట్టించి నీ చేత నిజం కక్కించడమే నా ఆదర్శం రా. నాన్న, మీటింగ్ టైం అయిపోతుంది, మీరు వెంటనే బయలుదేరండి. వీటి సంగతి నేను చూసుకుంటా. నీ సంగతి వీళ్ళు చూసుకుంటారు. వెళ్తున్నా విజయోత్సవ సభకు ప్రధానమంత్రి అవుతాను. నా ప్రమాణ స్వీకారం పైనుంచి చూడే. రే ఈ నేసేయండి రా. నేను వస్తానని చెప్పానుగా, వచ్చాను. ఈ దండలో బాంబు ఉంది, లాక్ వేసేసాను. తీయటానికి ఎలాంటి ప్రయత్నం చేయొద్దు, బ్లాస్ట్ అయిపోతావు. రిమోట్ నా చేతిలోనే ఉంది, తీయకు. నవ్వు, దండం పెట్టు. జనం మధ్యలోకి వెళ్దాం. అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. వెంకటరత్న గారు మీ దగ్గరికే వస్తున్నారు. రండి సార్, రండి. నాగమను, రిమోట్ నా చేతి. మీరు ఆగండి, నేను జనం దగ్గరే ఉంటాను. ఈ 80 ఏళ్ల వృద్ధుడు మనకు మిగిలిన ఏకైక స్వతంత్ర సమరయోధుడని దేశ నాయకులందరూ ఈయన్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎన్నుకున్నారు.
ఈ మహోత్సవాన్ని చూడటానికి మీరందరూ వేలాదిగా తరలి వచ్చారు. ఈయన కార్యకర్తగా, నాయకుడిగా, మహానాయకుడిగా ఎలా ఎదిగాడో ఈ తెర మీద చూడండి. ఆపమని కాదు, 5 కోట్లు ఇస్తాను. 10 కోట్లు ఇస్తాను. ఎంత? 50 కోట్లు. ఆ సంగతి జనానికి చెప్పు. ఈ జనం అజ్ఞానాన్ని అడ్డు పెట్టుకుని నేను ప్రధానమంత్రిని అవుతున్నాను. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. నా అధికారానికి అడ్డొస్తున్నాడని రంజిత్ సింగ్ నేనే చంపాను. సాక్ష్యాలున్నాయా? అన్ని రాష్ట్రాల నాయకుల్ని పిలిచి మంత్రి పదవులు ఇస్తానని కోట్లకి కోట్లు ముడుపులు తీసుకున్నాను. ఆధారాలున్నాయా? 5,000 కోట్ల ప్రజాధనాన్ని స్విస్ బ్యాంక్ లో దాచాను. ఎవరికైనా తెలుసా? మొన్న జరిగిన నకిలీ స్టాంపుల స్కామ్లో నాకు వాటా ఉంది. నిన్న జరిగిన యూరియా స్కామ్ లో నాకు భాగం ఉంది. నిరూపించగలవా? ఆగండి, వాళ్ళకి తెలియదు ఈ దండల బాంబుంది. చూసారా ఈ సభలో ఈ మహానుభావుడు మీకేం చెప్పాడు? తెర మీద మీరేం చూశారు? ఆగండి, ఆగండి. ఈ ఆవేశం ఉండాల్సింది ఇప్పుడు కాదు, క్యూలో నిలబడి నాయకులు ఎన్నుకునేటప్పుడు ఉండాలి. ఇది మనందరం ఆలోచించాల్సిన సమయం. ఒకనాడు మన నాయకులు దేశభక్తిలో నుంచి పుట్టారు, స్వతంత్ర పోరాటంలో నుంచి పుట్టారు, త్యాగంలో నుంచి పుట్టారు. కానీ ఈనాడు కులంలో నుంచి, మతంలో నుంచి, ప్రాంతీయ తత్వంలో నుంచి, రౌడీజంలో నుంచి, ఫ్యాక్షనిజం నుంచి పుడుతున్నారు. ఆనాటి నాయకులకు గాంధీ గారి ఆదర్శం అయితే ఈనాటి ఈ నాయకులకు గాంధీ గారి బొమ్మ ఉన్న 1000 రూపాయల నోటు ఆదర్శం. మీరు బలహీనతలకు లొంగిపోయి డబ్బుకు అమ్ముడిపోయి ఓట్లేస్తే ఇలాంటి నెల తక్కువ నాయకులే ఎన్నికై గద్దెనెక్కుతారు. రేపటి తరం మనది, రేపటి వెలుగు మనది. మన మతం సమానత్వం, మన ప్రాంతం భారతదేశం. ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ప్రజలను మోసం చేసి ప్రధానమంత్రి పీఠం ఎక్కాలనుకున్న ఈ దేశ ద్రోహిని ఎన్నుకుంటారో ఏరి పారేస్తారో మీరే నిర్ణయించండి. రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు వీడి ప్రాణం ఈ రిమోట్ లో ఉంది. తీసుకోండి.